శ్రవణానందకరంగా ఉన్నాయి అనాల్సి వచ్చింది. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చాలా పలికారు. రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యం, ఇట్లాంటి మాటలన్నీ శేఖర్ రెడ్డి గారు మాట్లాడటానికి అర్హులు కారు. వైఎస్ఆర్సీ అధికార ప్రతినిధిగా శేఖర్ రెడ్డి గారు అర్హులు కారు. ఎందుకంటే సార్, నిజంగా రాష్ట్రంలో 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు నిజంగా బాధగా ఉన్నాయి. మాకు కూడా మా సంస్కృతి కాదు. మేము అధికారంలోకి వచ్చి 19 నెలలైంది. ఏదైతే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి ఆ లకారాలు, ఆ అమ్మా మొగుళ్ళు అనేటటువంటి పదాలు ఉన్నాయో అది మన రాష్ట్రంలో ఆగిపోయి 19 నెలలు అవుతా ఉంది. 19 నెలలుగా అట్లాంటి మాటలే కూడా ప్రజలు వింటలా. కానీ అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఇందాక వీడియో ప్లే చేశారు. సరే, నేను ఏమో ఆ పదాలు మళ్ళీ వినిపిస్తారేమోనని ఆపమన్నానులే. కానీ వాస్తవమే, నిజంగా మరి శేఖర్ రెడ్డి గారు అంటా ఉన్నట్లుగా మా గ్రంథాలయ శాఖ అధ్యక్షురాలు అక్కడ ఎక్కడుందో, మరి రాంబాబు గారు అన్న తర్వాతనే ఆ అధ్యక్షురాలు వందనాదేవి గారు ఆవేశంతో మాట్లాడటం జరిగింది. ఏంటి అంబటి రాంబాబు ఏం చెప్తా ఉన్నాడండి, నేను అనింది చంద్రబాబు నాయుడు గారిని కాదా? అయితే మా వాళ్ళు పగలగొట్టింది కూడా అంబటి రాంబాబు ఇల్లు కాదు, మా వాళ్ళు అరెస్ట్ చేసింది కూడా అంబటి రాంబాబుని కాదు. ఇవన్నీ కూడా నోటీస్ చేసుకోవాలా. మరొకటి సార్, ఓకే, ఇక అంబటి రాంబాబు గారిని హత్య చేయడానికి ప్రయత్నించామట. ఎందుకు సార్? మాకేం ఉపయోగం, మాకేం అవసరం? జూన్ 4, 2024 వీరందరూ కూడా మానసికంగా చచ్చిపోయారు. ఇక అవసరంలా వీళ్ళని హత్య చేయాల్సినటువంటి అవసరం కానీ ఏం అవసరం లేదు. మాకు అసలు అవసరంలా, ఆ పదాలు కూడా వద్దు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారు కాబట్టి ఆయన పాలించకూడదని మాత్రమే అనుకున్నాం, కానీ ఆయన జీవించకూడదని మేము ఎప్పుడు అనుకోలే. మేము కూడా చాలా బాధపడ్డాం ఆయన చనిపోతే, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే. ఈరోజు ఎవడి ప్రాణం ఎవడు తీయటానికి అర్హుడు కాదు. సో అట్లాంటి మాటలకి హత్య చేయడానికి వచ్చారు అనే పదాలు వద్దు. దయచేసి మానుకోండి ఇట్లాంటివి, ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోండి దయచేసి. ఇంకోటి రాజు గారు, మీరు అడగకపోయినా కానీ నేను ఒక విషయం డిస్కస్ చేయదలుచుకున్నాను. సరే, అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయగానే కాపు నేత అయిపోయాడు సార్. వైఎస్ఆర్సీపీ నేత కాస్త కాపు నేత అయిపోయాడు. ఆ తర్వాత ఈయనెవరు సార్, జోగి రమేష్ గారు బీసీ నేత అయిపోయారు. కానీ నెయ్యి విషయంలో కావచ్చు, లేదంటే నెయ్యి విషయం కాదు, కల్తీ లిక్కర్ విషయంలో కావచ్చు, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేదంటే మిథున్ రెడ్డి కావచ్చు, రెడ్డి నేతలు అవలా. ఇక్కడ వీళ్ళే కాపు నేతలు, బీసీ నేతలు అయ్యారు. కాపు నేత అని చెప్పేసి